రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. గుడిసెలు వేసుకొని 2.5 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మాకు ప్రభుత్వం ఎలాంటి కేసీఆర్ ప్రభుత్వం మాకు పక్క ఇల్లు నిర్మిస్తానని అట్లా ఇవ్వలేదు, హామీ ఇచ్చి ఎగనామం పెట్టిరు. ఇప్పుడు మాత్రము రేవంత్ రెడ్డి గారు నిరుపేదలైన అర్హులైన వారందరికీ పక్కా ఇల్లు నిర్మిస్తానన్నాడు. అది ఇంద్రమ్మ ఇళ్లతో సహా ఇస్తా అన్నాడు. ఇప్పుడు మాకు ఇంటి స్థలాలు లేవు కనుక ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇంద్రమ్మ ఇల్లు కట్టియాలి. తర్వాత కట్టిస్తూ 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. ఆ హామీల ప్రకారమే మేము 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. అలాగే రేగూరు ప్రకాష్ 40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. రెడ్డి గారికి కూడా ఎలక్షన్ల ముందు మేము కూడా మాట ఇచ్చిండ్రు. మాకు ఏమన్నారంటే మీకు పక్కా ఇల్లు కట్టిస్తామమ్మా, మీరేమి ఇబ్బంది పడద్దు అన్నారు. అట్లాగే మా వాళ్ళు ఇప్పటి వరకు కష్టమైన సుఖమైన ఆడ నీళ్లున్నా కరెంటు లేకున్నా ఏది లేకున్నా కష్టాలు పడి ఆ గుడిసెల మధ్యలో ఉంటున్నాం కనుక దయచేసి దారిద్ర్య రేఖకు దిగువనున్న మహిళలందరికీ అక్కడ పట్టాలిచ్చి వెంటనే పట్టాలిచ్చి ఇల్లు నిర్మించాలి. తర్వాత వారికి ఉపాధి హామీ పథకం కింద కూడా పనులు ఇవ్వాలి. తర్వాత చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కూడా పెట్టినట్లయితే మహిళలు ఎక్కడికి పోకుండా అక్కడే ఉండి అక్కడే కొంత చిన్న పనులు చేసుకొని వాళ్ళ కుటుంబం తీసుకోవడానికి ఉంటుంది కనుక దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏంటి అంటే సిపిఐ తరఫున పక్కా గృహాలు నిర్మించాలి. అక్కడ ఆ స్థలంలో మొన్న ఏమన్నారు 9 ఎకరాలు ఉంటే అక్కడ మేము ఇళ్ళ సౌకర్యము, స్కూలు, తర్వాత కనీస అవసరాలు నిర్మించి అక్కడ మీకు అనుకూలమైన వాతావరణంలో పెడతా అన్నారు. అదే పద్ధతిలో మాకు ఇల్లు ఇచ్చినట్టయితే మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మాకైతే పరకాల్లో పక్కా గృహాలు నిర్వహించాలి. ఇప్పటికి 2.5 సంవత్సరాలు వెంటనే కరెంటు నీళ్లు తప్పకుండా ఇచ్చి పక్కా గృహాలు నిర్వహించాలి. దోమలు కుడుతున్నాయి, పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటి నుంచి మాత్రం ఆ ఇబ్బందులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇబ్బందులు పడకుండా చేస్తుంది. మేము సిపిఐ వాళ్ళం సపోర్ట్ చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. మాకు ఇస్తేనని అప్పుడు హామీలు ఇచ్చారు. మా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు స్టేట్ వైడ్గా. ఇది అందరికీ పక్కా గుడిసెలు పక్కా ఇల్లు నిర్వహించాలని మా స్టేట్ పార్టీ నిర్ణయం, మా జిల్లా పార్టీ నిర్ణయం, మా నిర్ణయం. ఇక్కడ ఉన్న మహిళలందరూ పక్కా ఇల్లు నిర్మించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.